అందరికీ షలోం. ఇప్పుడు హీబ్రూ వర్ణమాల యొక్క 19వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. అయితే ముందు వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఎలోహింని అంటిపెట్టుకుని ఉండాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఆయన అగ్ని, మనము భౌతిక రూపంలో ఉన్నాం కాబట్టి ఆయన్ని అంటిపెట్టుకుని ఉండడం అనేది మనం చేయలేము. కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యక్తుల్ని, అంటే ఆయన యొక్క చిత్త ప్రకారం నడిపించే వ్యక్తుల్ని మనం అంటిపెట్టుకుని ఉండాలి. అంతేకాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బోధిస్తూ వారికి ఇష్టమైనట్లు బోధ చేసేవారిని మనం అంటిపెట్టుకుని ఉండటం కూడా తప్పు. తండ్రి యొక్క క్రమాన్ని తెలుసుకుని ఆ క్రమం ప్రకారం నడిపించే వ్యక్తిని మనం అంటిపెట్టుకుని ఉండాలి. అంతేకాని మనకు అనుకూలమైన బోధ చేసేవారిని, మనకి ఇష్టమైన వారిని అంటిపెట్టుకుని ఉండటం తండ్రికి మనకి సంబంధం ఉండదు. హీబ్రూ అక్షరం 19వ అక్షరం, దీన్ని కూఫ్ అంటారు. ఇది 19వ అక్షరం. సంఖ్య విలువ 100. ధ్వని కే, అర్థము కోతి. కూఫ్ రూపకల్పన హే మాదిరిగానే ఉంటుంది. అంటే హే అనే అక్షరం మాదిరిగానే ఉంటుంది, కానీ హే పవిత్రతను సూచిస్తుంది. అంటే పవిత్రత అంటే హీబ్రూలో కాదోష్ అంటారు. కూఫ్ ఖలీఫా అపవిత్రతను సూచిస్తుంది. అంటే ఖలీఫా అంటే హీబ్రూలో అపవిత్రత అని అర్థం. రెండింటికి 3 పంక్తులు ఉన్నాయి. 2 నిలువు మరియు 1 క్షితిజ సమాంతరం. హేలోని ఆలోచన, మాట మరియు చర్యలను వర్ణించే ఈ 3 పంక్తులు కూఫ్ అక్షరంలో కూడా సూచించబడ్డాయి. కానీ ఇక్కడ 3 పంక్తులు అపవిత్ర ఆలోచనలు, అపవిత్ర ప్రసంగం మరియు చెడు చర్యలను సూచిస్తాయి. ఈ ప్రతికూల లక్షణాలు కూఫ్ యొక్క వాస్తవ రూపంలో వివరించబడ్డాయి. కూఫ్ యొక్క తల ఒక రేష్ కావడం కూడా గమనార్హం. దాలెత్ మరియు రేష్ మధ్య వ్యత్యాసం. దాలెత్ యొక్క కుడి మూలలో ఉన్న యోద్ అనేది తండ్రి స్వభావాన్ని సూచిస్తుందని చెప్పడం జరుగుతుంది. దీనిని బట్టి హే యొక్క పవిత్రత మరియు కూఫ్ యొక్క అపవిత్రత మధ్య వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. జోహర్ కూడా ఈ విధంగా చెబుతుంది. కూఫ్ మరియు రేష్లను అబద్ధం మరియు అశుద్ధత యొక్క అక్షరాలు అని పిలుస్తుంది. జమాట్రియా. కూఫ్ యొక్క జమాట్రియా 100. దీనిలో కూడా మనకు మరణం అనే భావన కనిపిస్తుంది. తాల్ముద్లో రాజు డేవిడ్ సైనికులలో 100 మంది ప్రతిరోజు ఒక అంటువ్యాధి నుండి చనిపోయే సమయం గురించి చెబుతుంది. దావీదు సహాయం కోసం తండ్రిని వేడుకున్నాడు. ఎలోహింకు రోజుకు 100 ఆశీర్వాదాలను ప్రారంభించడం తండ్రి సమాధానం. దీనిని 100 మరణాలను ఎదుర్కోవడానికి దావీదు అమలు చేశాడు. కాబట్టి దావీదు 100 ఆశీర్వాదాలను సూచించాడు. ఈ 100 ఆశీర్వాదాలు ఏ విధంగా చెప్తారు అంటే, ప్రతిరోజు ఒకరు రోజుకు 3 సార్లు అమీదాను పఠిస్తారు. ఇందులో మొత్తం 57కి 19 ఆశీర్వాదాలు ఉంటాయి. ఉదయం ప్రార్థనలో అదనంగా 26 ఆశీర్వాదాలు ఉంటాయి. సాయంత్రం ప్రార్థనలో మరో 4 ఉంటాయి. గ్రేస్ ఆఫ్టర్ మీల్స్ 4 ఆశీర్వాదాలు కలిగి ఉంటుంది. మరియు మనం చేతులు కడుక్కుని బ్రెడ్ తిన్నప్పుడు అదనంగా 2 పఠిస్తాము. అందువల్ల ఒక రోజులో 100 ఆశీర్వాదాలను చేరుకోవడం చాలా సులభం. కూఫ్ అనే అక్షరం 100 మరణాలను సూచిస్తుంది. కానీ ఈ 100 ఆశీర్వాదాలు ప్రతిరోజు పఠిస్తే జీవితం వేడుకగా మార్చవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హీబ్రూలో కూఫ్ అనే పేరుకు కోతి అని అర్థము. కోతి అంటే ఏమిటి? అనుకరించేవాడు అని అర్థము. కూఫ్ అనే అక్షరం హే అనే అక్షరాన్ని అనుకరిస్తుంది. కూఫ్ యొక్క విస్తరించిన ఎడమ కాలు మరియు దాని తల కోసం రేష్ జీవితం, హే మరియు మరణం మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. కూఫ్ అనే అక్షరానికి సంబంధించినది మనం ఏమి కనుగొంటాము? పాదాల గుంపు. కూఫ్ యొక్క పాదం బేస్ లైన్ క్రింద విస్తరించి ఉందని గుర్తుంచుకోండి. ఇది తోరా స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. నిజానికి గందరగోళ ప్రదేశంలో తండ్రిని తెలియని వాతావరణం, అబద్ధం ఉన్న ప్రదేశంలో కొవ్వొత్తులను వెలిగించే చర్య చీకటిని తుడిచివేస్తుంది మరియు బదులుగా ఆ ప్రాంతాన్ని కాంతి మరియు ఆనందంతో నింపుతుంది. దిగువకు పడిపోయిన స్థాయి నుండి పవిత్ర స్థానానికి పెంచడానికి సహాయం చేస్తుంది. దిగజారిన ఆలోచనలు, మాటలు మరియు చర్య యొక్క ప్రతికూలతను మనం అతని చట్టానికి లొంగిపోయే మరియు స్వీకరించే పరివర్తనగా మారుస్తాము. అందువలన ఒకవైపు కూఫ్ మరణం మరియు ప్రతికూల ఆలోచన
వాక్కు మరియు చర్యను సూచిస్తుంది. మరోవైపు ఇది పరివర్తనను ఆహ్వానిస్తుంది. తద్వారా మన ఆలోచన, మన వాక్కు మరియు మన చర్య ఎలోహిం పవిత్రత వైపు మళ్లిస్తుంది. తర్వాత వీడియోలో మరొక అక్షరం గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.